అమ్మాయి మంచి ప్రార్థన చేసింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అని. మనం బ్రహ్మారెడ్డి గారి దగ్గర ఉన్నారు, ఆయన బ్రహ్మనుకోండి. సత్యనారాయణ మాస్టర్ దగ్గర ఉన్నారు, ఆయన విష్ణు అనుకోండి. నా పేరు బాలమోహన్ దాస్ అంటే మహేశ్వరుడు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూర్చున్నారు ఇక్కడ. ఇటువైపు తోడుగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, విజయ్ చంద్ర గారు ఉన్నారు, మా అమ్మాయి ప్రియాంక ఉన్నది. ఇటువైపు ఎంతో మంది పెద్దలు, ముఖ్యంగా డాక్టర్ కేవీఎస్ మూర్తి గారు, మధు, రాంప్రభు, మామదాలి, ఈ పేర్లు నాకు కొంచెం గుర్తున్నాయి. మిగతా పేర్లు చెప్పకపోతే ఈ అనుకోకండి. సభకు అధ్యక్షత వహించే వారు ముందర పిలవాలి. నన్ను పిలిచారు, నేను అధ్యక్షుడి కాదు, ఈ సభ అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి గారు. కాకపోతే ఇక్కడ కూర్చున్న వారందరిలో పెద్దవాడిని నేనే. నా వయసు 78 రన్నింగ్, బ్రహ్మారెడ్డి గారిది 77 రన్నింగ్ అనుకుంటా, మా సత్యనారాయణ గారిది 76 రన్నింగ్. సో ఆ వరుసలో పిలిచారు అనుకుంటాను. వరుస ఏదైనా మళ్ళా పిలిచిన దాంట్లోనే మాట్లాడుతూ చేశారు అనుకుంటాను. బ్రహ్మారెడ్డి గారు మాకు ప్రత్యక్షంగా వారితో పరిచయం లేదు, కానీ వారి గురించి బాగా తెలుసు. వారి మిత్రులు, మా మిత్రులు, కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఈ ఇన్విటేషన్ చూసి నాకు వారు చాలా మంది అనంతపూర్ నుంచి, వనపర్తి నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఫోన్ చేశారు. బ్రహ్మారెడ్డి గారు వస్తున్నారు, సంతోషం, వైజాగ్ అని. ఆయన రావడానికి కారణం ప్రియాంక, విజయచంద్ర, కృష్ణారెడ్డి గారు. మంచి ప్రోగ్రాం ఇక్కడ జరుగుతున్నది. సత్యనారాయణ గారు నేను రావాలంటే కృష్ణారెడ్డి గారు మా విన్నర్ అన్నారు, ఆయన గడిపెడతారు అన్నారు. సత్యనారాయణ గారు ఏమో గడిపెడతారో పుట్టారు, నేనేమో గడిపెడతారు పుట్టిన అమ్మాయిని పెళ్లి చేస్తున్నాను. కృష్ణారెడ్డి గారు ఏమో గడిపెడతారు. మంచి కార్యక్రమంలో ఈ లోకల్ ఫీలింగ్స్ ఇక్కడ అడగండి. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్ అనుకున్నప్పుడు మనం లోకల్గా చూడాలి, నేషనల్ లెవెల్లో చూడాలి, గ్లోబల్ కూడా చూడాలి. మంచి కార్యక్రమం ఒపెక్ వారు, జన విజ్ఞాన వేదిక వారు చేస్తూ దీని పేరు భావతరంగం అని పెట్టారు. మేము అక్కడ కూర్చొని చూసుకున్న సమయంలో కాన్స్టిట్యూషన్లో వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్టింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే పెట్టారు, వీ ది పీపుల్ యునైటింగ్ అగైన్స్ట్ ద డివైడ్, యునైటింగ్ అగైన్స్ట్ ద డివైడ్. ఈ టైటిల్ కాన్సెప్ట్కి ప్రియాంకకు, మిత్రుడికి, అందరికీ కూడా చేస్తూ వారిని సమర్పిస్తారు. ఈ భావతరంగంలో గాంధీ భావనలు అనే దాని మీద నన్ను మాట్లాడమన్నారు. కారణం నాకు ఆ టాపిక్ ఇవ్వడానికి బహుశా నా పేరు మోహన్ దాస్ తెలియదు. నేను 15 ఆగస్టు 1947 పుట్టారట, నాన్నగారు చెప్పారన్నమాట. అందుకని గాంధీ గారు అంటే ఇష్టం కాబట్టి మోహన్ దాస్ అని పేరు పెట్టారు. అందుకోసమేమో రిటైర్ అయిన తర్వాత గాంధీ సెంటర్ విశాఖపట్నానికి నేను అధ్యక్షుడుగా ఉన్నాను. 2012 నుంచి, 19 నుంచి నేను మెంబర్గా ఉన్నాను.
1987 నుంచి నాతో పాటు డాక్టర్ కేవీఎస్ మూర్తి గారు కూడా మేమంతా పనిచేస్తున్నాం. గాంధీ గారి గురించి తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నారు. చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. చదవకపోతే తప్పక చదవండి. నేను గాంధీ గారి గురించి 2 పుస్తకాలు రాశాను. గాంధీ జాతిపిత మన స్ఫూర్తి అని, జగత్తుకి స్ఫూర్తి అని. అలాగే ప్రతిరోజు కూడా గాంధీ మీద చిన్న కథ రాస్తున్నాను. అది లీడంలో ప్రతిరోజు పబ్లిష్ అవుతుంది. ఇప్పటికి 175 కథలు పబ్లిష్ అయినాయి. ఈరోజు వచ్చింది 175వ కథ. ఆ 175వ కథ మహాత్మా గాంధీ పిల్లల కోసమే, విద్యార్థుల కోసమే నేను రాస్తున్నాను, పెద్దవాళ్ళ కోసం కావాలి. బహుభాషా కోవిదుడు. మహాత్మా గాంధీ గారికి ఎన్ని లాంగ్వేజ్ వచ్చు చెప్పగలరా ఎవరైనా? పివి నరసింహారావు గారికి 17 భాషలు వచ్చు. అది పబ్లిసిటీ బాగా వచ్చింది. గాంధీ గారికి ఎన్ని భాషలు వచ్చు నాకు తెలియదు. చదువుకోకుండా నాకు తెలియదు దాని గురించి. 13 భాషలు వచ్చాయి. మొట్టమొదటి వచ్చింది 3. ఆ తర్వాత 10 భాషలు నేర్చుకున్నారు. వర్కింగ్ నాలెడ్జ్ ఇంకా ఉంది మిగతా భాషల్లో కూడా. దాని మీద యూరోప్ లీడర్లో భావించాను. నాకు ఇచ్చిన టైము 45 మినిట్స్. ఇక్కడి నుంచి 45 మినిట్స్, 10 గంటల నుంచి 45 మినిట్స్ అయితే నా టైం అయిపోయింది. మొట్టమొదటిగా చెప్పాల్సింది గాంధీ గారి పంక్చువాలిటీ గురించి చెప్పాలి. గాంధీ వాజ్ సో పంక్చువల్. What is punctuality? Being on time. గాంధీ గారు మామూలుగా ఆన్ టైం మనం అనుకుంటాం కాదు. ఆయన చెప్పేది బిఫోర్ టైం. టైంకి 5 నిమిషాలు ముందే పంక్చువాలిటీ. సో అది మనం నేర్చుకోవాలని మొదలు పెడుతూ గాంధీ ఇండియా టుడే మేము ఈ మధ్య గాంధీ సెంటర్లో బ్రహ్మారెడ్డి గారి మిత్రులు కూడా కొంతమంది వచ్చారు. మేమంతా కలిసి గాంధీ గారు ఈ రోజున ప్రపంచంలో భారతదేశంలో ఎలా ఉన్నారు దాని గురించి మేము మీట్ అయ్యాం. ఈ మధ్యనే 15 రోజుల క్రితం అక్కడ అనుకున్న మాటలు జార్జ్ విక్టర్ గారు వచ్చారు. సంతోషం. జార్జ్ విక్టర్ గారు ఫిలాసఫీ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ, వైస్ ఛాన్సలర్ ఆదికవి అన్న యూనివర్సిటీ పనిచేశారు. మా మిత్రుడు గాంధీ ఇండియా టుడే. నేను తెలుగు ఇంగ్లీష్ 2 కూడా కలిపి మాట్లాడతాను. లక్కీలీ October 2nd and 15th August, 26th January, they are holidays. సడన్ గా రేపు October 2nd హాలిడే రద్దు చేస్తున్నాం అంటే ఆశ్చర్యపోకండి. Without any reverence, floral formal tributes are paid at Rajghat on his birthday and death anniversary at Delhi. Also to the Gandhi statue at the Gandhi Square opposite to GVMC, Visakhapatnam. Gandhi's role in achieving independence is forgotten and his relevance is questioned. Godse and Veer Savarkar are praised and plans are afoot for building temples for them. Watts University
ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున, ఆదికేంద్ర యూనివర్సిటీ గారు ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ కూడా వచ్చింది. వాట్సాప్ యూనివర్సిటీ is full of false stories that Gandhi was a traitor, born to a Muslim, and so supported all through his life Muslims. We see almost every day riots in our multi-community country. And we see almost things going on against the wishes of every one of us. Swavalambana, Sarvodaya, truth, non-violence, trusteeship, honesty, etc. are all trash. They are all trash. India has to be a Hindustani. India has to be a Hindustani. All other religious people should leave this country. This is another demand. Independence history is being rewritten with all false information with a view to make Gandhi a traitor in the minds of young people. He was an unwilling avatar. He was an unwilling avatar. Dushtudu, Durmargudu, sorry to use the word, Tongamunda. These are the words people are using against Gandhi. I'm so sorry, sir. India national chasing the Gandhi. This is what people are talking today. Martin Luther King, Barack Obama, Nehru, Nelson Mandela, Aung San Suu Kyi, వీళ్ళంతా పిచ్చోళ్ళై గాంధీ గారిని ఫాలో అయ్యారు. ప్రపంచం బాగుపడాలంటే మనకు కావాల్సింది గాంధీ వీళ్ళు కాదు, డొనాల్డ్ ట్రంప్. అసలు కరెన్సీ నోట్ మీద ఆయన ఫోటో ఎందుకో అర్థం కాదు. ఆ ఫోటో ఉండటం వల్లనే $1 ఈజ్ ఈక్వల్ టు $3 స్వాతంత్ర రోజు ఉంటే ఈ రోజున $86 ఒక డాలర్ అవుతుంది. ఆ గాంధీ గారి బొమ్మ కరెన్సీ నోటు మీద తీసేస్తే మన రూపాయి విలువ పెరిగిపోతుంది. ఇది ఒక వార్తలకు కూడా. మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు కొంతమంది కామెంట్స్ కూడా విన్నాం. హైదరాబాద్ నుండి మిగతా ప్లేసెస్ నుంచి 10 మంది పిచ్చివాళ్ళు వచ్చి విశాఖపట్నంలో గాంధీ సెంటర్లో మీటింగ్ పెట్టుకున్నారంట. దాన్ని చూసి ప్రియాంక బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మళ్ళా దాన్ని డిస్కస్ చేస్తున్నారంట. ఏమో వాళ్ళకి గాంధీ పెట్టినట్టుగా ఉంది. విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి వీళ్ళందరినీ పంపించాలి. భయపడకండి, వాళ్ళు అన్నారు మనమే పిచ్చోళ్ళం కాదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారు గాంధీ గురించి? జనరేషన్స్ టు కమ్ ఇట్ మే విల్ బి will scarce believe that such a man as this ever in flesh and blood walked upon this earth. రక్తమాంసాలు ఉన్న ఇటువంటి మనిషి మన నేల మీద, భూమి మీద తిరిగాడంటే ఆశ్చర్యపడాలి అని వారు ఐన్స్టీన్ గారు ఎప్పుడో చెప్పారు. క్లుప్తత గాంధీజీకి వెన్నతో పెట్టిన విద్య. తక్కువ పదాలతో ఎక్కువ భావం ప్రకటన చేయడం బాపు విశిష్టత. అధిక సంతతి సోమరితనానికి దోహదం చేస్తాయి. సంతతి కోసం దాచిపెడుతున్నారంటే తమ సంతతి సామర్థ్యం మీద తమకే నమ్మకం లేదన్నమాట.
ఆ అపనమ్మకం సంతతికే కాదు, దేశానికే అపచారం చేసిన వారు ఉంటారు. గాంధీ గారికి ఆస్తి ఎంతో తెలుసా మీకు? చేతికర్ర, భోజనం చేసే పండెం, ఒక ఉడెన్ బల్ల పడుకోవడానికి, ఒక దుప్పటి, ఒక గావంచ, ఇవి. ఆయన ల్యాండ్స్ లేవు, ఇల్లు లేవు, బంగారం లేదు. ఉన్న పోర్బందర్లో రైట్స్ అన్ని కూడా రాసిచ్చారు. మీ పేరుతో ఇక్కడ నేను మందిరం పెడతామంటే కీర్తి మందిరంలో పోర్బందర్లో అందరినీ ఒప్పించి మొత్తం రాసిచ్చారు. ఆయన దగ్గరే లేవు. సో ఆయన రాష్ట్రపతి లేదు. గాంధీ ఏది చెప్పినా మాటలతో కాదు, చేతల్లో చూపిస్తారు. పరాజితుడైపడి ఉన్న దుర్యోధనుని తల్లినందుకు భీముని పెడతాడు ధర్మరాజు. మహాభారతం ఒకసారి చూస్తే మీరు భీముడు దుర్యోధనుడిని కొడతాడు, గద పెట్టి కొడతాడు. ధర్మరాజు తప్పు చేసే ఉంటాడు. ఇతని తల్లిని పాడియే మౌడిపాయి, మా మూర్తిగా తెలిసినది. భీముడు అంటాడు, భార్య ద్రౌపది చీర నటించడం దుర్యోధనుడికి ధర్మమా అని ఆయన ప్రశ్నిస్తే, కానీ మరో దుర్మార్గాన్ని పట్టించుకొని ధర్మరాజు వంటి వాడు మహాత్మా. అలాగే రామచంద్రుడు ఎవరినైనా అసహించుకున్నాడా? రామాయణం చదువున్నట్లయితే రామచంద్రుడు ఎవరినైనా అసహించుకున్నాడా? విభీషణుడు రావణాసుడు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నేను చెయ్యను, ఆయన సీతను దొంగిలించిపోయాడు, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాడు, నేను ఆయన అంత్యక్రియలు చేయాలంటే శ్రీరామచంద్రుడు ఏమన్నా తెలుస్తుంది? నువ్వు నా సోదరుడివి, నా దగ్గరకు వచ్చావు. రావణాసుడు నా సోదరుడే, నువ్వు చేయకపోతే అంత్యక్రియలు నేను చేస్తానన్నాడు. అప్పుడు విభీషణుడు చూశాడు. అటువంటి శ్రీరామచంద్రుడు లాంటి వాడు మహాత్మా ధర్మరాజు, శ్రీరామచంద్రుడు. సమాజంలో అవాంఛనీయ ప్రమాదకరం అయినవి సప్త పాపాలు ఆయన లిస్ట్ చేశారు. మన గాంధీ గోమ దగ్గర జీవీఎంసీ ఎదురుగా ఇవి రాసి ఉన్నాయి. చదువుతాం మీరు చూస్తాం. చదివినా పాటిస్తామో లేదో తెలియదు. పని చేయకుండా లభించేది ధనం, పని చేయకుండా లభించే ధనం పాపం. వెల్త్ వితౌట్ వర్క్. అంతరాత్మ అంగీకరించని ఆనందం, అంతరాత్మ అంగీకరించని ఆనందం. ప్లెజర్ వితౌట్ కాన్షియస్. వ్యక్తిత్వాన్ని ఇవ్వని జ్ఞానం, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్. నీతిమాలిన వ్యాపారం, కామర్స్ వితౌట్ మొరాలిటీ. త్యాగరహితమైన మతం, రిలీజియన్ వితౌట్ సాక్రిఫైస్. విలువలు కోల్పోయిన రాజకీయం. ఈ రోజున అందరూ చూస్తున్నారు. పాలిటిక్స్ వితౌట్ వాల్యూస్. వారి మనవుడు ఇంకోటి కూడా కనిపిస్తాయి. రైట్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీస్. హక్కులు కావాలి, బాధ్యతలు వద్దు. ఇది నేటి ప్రపంచంలో కలుగుతున్న మహాపాపాలు. ఆయన ఎప్పుడో చెప్పాడు, అప్పటికీ ఉన్నాయి. దాని కొంచెం ఇప్పుడు ఇంకా మనం ఎక్కువ చేసాం ఆ పాపాలు. మహాత్ముడు గుణగణాలు ఏమిటి? మేము లిస్ట్ చేసాము. 18 గుణాలు ఉన్నాయండి. అష్టాదశ గుణ సంపన్నుడు మహాత్ముడు. నిర్భయత్వం, అహింస, స్వీయ ఆధారిత వినయం, పరిశ్రమ, పట్టుదల, స్థిరత్వం, దూరదృష్టి, సాధుగుణం,
సమర్థ ప్రచారకుడు, హాస్యప్రియుడు, స్థితప్రజ్ఞుడు, సత్యసంధత, నిస్వార్థం, పారదర్శకత, సమానత, సౌమ్యవాదం, మానవతావాదం. ఈ 18 గుణాలు, అష్టాదశ గుణాలు మనకు ఉన్నాయా అని వాళ్ళు మనం ప్రశ్నించుకోవాలి. ఆయన చేసిన పనులు ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు లేదు. ఆయన ఎన్ని విధాలుగా పరివర్తుడుగా గుర్తింపడ్డాడు ఒకసారి నేను నిశ్చయితే మీకు అర్థమవుతుంది. హక్కుల ఉద్యమకారుడు, సత్య న్యాయవాది, మామూలు న్యాయవాది కాదు, సత్య న్యాయవాది. సౌత్ ఆఫ్రికాలో పనిచేసేటప్పుడు ఆయన ఫ్రెండ్ రుస్తుమ్జీ, చాలా మంచి ఫ్రెండ్ ఆయన మంచి బిజినెస్ మ్యాన్. ఆయన ఒకసారి డ్రగ్ కేసులో పట్టుకున్నారు. ఈయన లాయర్ కాబట్టి వచ్చి ఏమంటే నాకు సాయం చేయండి అన్నాడు. ఆయన ఫ్రెండ్ సాయం చేయాలి, కానీ తప్పు చేశాడు. తప్పు చేశారని అక్కడ చేశారని ఒప్పుకున్నాడు. కానీ తప్పు చేశారంటే ఎలా నేను తీసుకొని పోన్నాడు. లేదు లేదు మీరు సాయం చేయాలన్నారు. నేను తప్పు ఒప్పుకుంటున్నాను, మీరు ఏం చెప్పినా చేస్తాను. సో ఆయన తీసుకెళ్ళి జడ్జి దగ్గర తీసుకెళ్ళిపోయి తప్పులన్నీ ఒప్పినట్టుగా రాయితో రాయించి మీరు ఏ పెనాల్టీ వేసినా సిద్ధమని ఒప్పించుకొని ఆ జడ్జి చెప్తే గాంధీ గారు న్యాయమైన కేసులే చేస్తారు అని సౌత్ ఆఫ్రికాలో పంపుతుంది. దానికి తోడు తప్పులు ఒప్పుకుంటున్నాడు, పెనాల్టీ ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ పెనాల్టీ, అసలు పెనాల్టీకి డబుల్ పెనాల్టీ వేసి ఆ కేసు కొట్టేశారు జడ్జి గారు. దాంతో ఊరుకోలే రుస్తుమ్జీ గాంధీ గారు, రుస్తుమ్జీ నువ్వు చేసిన ప్రతి తప్పులన్నీ కూడా కాగితం మీద రాయి, దాన్ని ఫ్రేమ్ కట్టి నీ ఆఫీస్లో పెట్టు, ఇంకెప్పుడు చేయదని చెబితే అప్పుడు నేను ఒప్పుకుంటాను. అలాగే రుస్తుమ్జీ చేశారు. అది న్యాయవాది. మన న్యాయవాదులు ఎలా ఉన్నారు ఇప్పుడు ఆలోచించండి. సత్య న్యాయవాది, శాకాహార ప్రవీణుడు, ఆరితేరిన నాటు వైద్యుడు, సుశిక్షితుడైన కాంపౌండర్, నిష్కర్ష పాకివాడు, ఆయన క్లీన్ చేసుకునేవాడు, సేవా తత్పరుడు, చరక సాధకుడు, దర్జీ పనిలో బిడ్డ. మన చొక్కా ఉండిపోతే ఎవరు పుట్టారో చూస్తాం. ఆయన అందరికీ పుట్టేవాడు, ఆయన పుట్టేవాడు కాదు. ప్రశంసలు అందుకున్న చాకలి, ఆయన పట్ల ఆయనే ఉంటుకున్నాడు. ఆయన గడ్డం ఆయనే చేసుకుంటున్నాం, గడ్డం చేసుకుంటాం, మేము కూడా చేసుకుంటాం, గడ్డ నేను చేసుకుంటాం అనుకుంటాను. కానీ ఆయన జుత్తు కూడా ఆయనే కట్ చేసుకున్నాడు. ఆయన జుత్తు ఆయనే కట్ చేసుకున్నాడు, మనమే కూడా ఆయన. నిర్భీతి పాత్రికేయుడు, ఎన్ని పేపర్లో ఎన్ని రన్ చేశారు, నవజీవన్, హరిజీవన్, యంగ్ ఇండియా, ఇవి ఉన్నాయి. ముద్రణా నిపుణుడు, అక్షర శిల్పి, పోరాట పథికుడు, రైతాంగ విప్లవకారుడు, అహింసార్జున సేనాని, అతి పొదుపరి, డబ్బు ఖర్చు పెట్టాయి, విరాళ సేకరణలో నిష్ణాతుడు, కుటీర పారిశ్రామికుడు, అభ్యుదయ కర్షకుడు, గో సంరక్షకుడు, ఆధ్యాత్మికవాది, ఆధునిక పురోహితుడు. ఆయన చాలా పెళ్లి చేశారు. పెళ్లి అంటే మంత్రాలతో కాదు, వాళ్ళ చేత ఒక చర్చ చేయించి పూర్ణంగా కూడా ఉండవు, అవి కూడా కాటన్గా ఉంటాయి. ఎన్నో పెళ్లి చేశాడు. ఆ పెళ్లిలో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేశాడు. గోపకాంత రామచంద్ర గోరా పేరు మీరు ఉంటారు, వారి అబ్బాయి పేరు నవడం, ఉప్పు పుచ్చాగ్రహం పుట్టాడు కాబట్టి ఆయన పేరు నవడం అని పెట్టుకున్నాడు. ఆయన పెళ్లి కూతురు గుర్రం జాషువా గారి అమ్మాయి హేమలతావడం. ఆ పెళ్లి నేను చేస్తానని ఒప్పుకున్నాడు. కానీ దురదృష్టమైన 1948 జనవరి 30 కాల్పులకి చనిపోయాడు.